అండ్ ఉమ్. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రైవేట్ సర్వర్ అనేది సో కనెక్ట్ అయింది. సో సారీ లాంచ్ అయింది. దెన్ ఫస్ట్ మీరైతే పబ్లిక్ సర్వర్కి లాగిన్ అవ్వాలి. సో పబ్లిక్ సర్వర్కి లాగిన్ అవ్వండి. మనం ఇప్పుడు బోత్ ప్రైవేట్ పబ్లిక్ రెండు చేస్తున్నాం సో పెట్టుకో. మనం యా రెండు సర్వర్లు యా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ సర్వర్కి ఇప్పుడు లాంచ్ అవ్వాలి. రన్ రన్ చేయండి. యూ నీడ్ టు లాగిన్ అప్ దట్ సర్వర్. ఓకే. గో టు ద EC2. ఫస్ట్ యా యా ఇన్స్టెన్స్ రన్నింగ్ వెళ్ళండి. అండ్ విచ్ వన్ ఇస్ పబ్లిక్ ఆర్ విచ్ వన్ ఇస్ ప్రైవేట్? సో ప్రైవేట్ పెట్టింది పబ్లిక్ కదా? ఆర్ డే 3 అనేది పబ్లిక్. ఓకే. యా ఫైన్. దానికి లాగిన్ అవ్వండి. అండ్ యా లాగిన్ అవ్వండి, కనెక్ట్కి వెళ్ళండి. ఓకే. ఓకే. అట్లనే ప్రైవేట్కి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. యూ కెన్ ట్రై టు లాగిన్ ఇట్ సిమిలర్ టు ద ప్రైవేట్ ఇన్స్టాన్సెస్. ఇది పబ్లిక్, ఇది అంతేనే, ఇది ఇలానే ఉంచండి. ఓకేనా? ప్రైవేట్ మళ్ళీ EC2 డాష్బోర్డ్కి వెళ్ళేసి ప్రైవేట్ని కూడా ఇలా లాంచ్ చేయండి. మీకు ఎర్రర్ వస్తుంది బికాజ్ మనం ఇంటర్నెట్ లేదు దానికి, IPv4 ఎనేబుల్ చేయలేదు. ఆ, ఇది అసలు లాగిన్ అవ్వదు అనమాట. సో అది మీరు ఒకసారి చూస్తారు. ఓకేనా? ఈ ఇన్స్టాన్సెస్ యా రాణి కనెక్ట్. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో నో పబ్లిక్ IPv4 అడ్రసెస్ అండ్ ఇన్స్టెంట్ నాట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్. ఇది కనెక్ట్ అవ్వడానికి స్కోపే లేదు. గో డౌన్. ఓకే. ఇక్కడ డిజేబుల్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అవి చూడండి, కనెక్ట్ కూడా డిజేబుల్ అయ్యి ఉంటుంది. ఓకేనా? బట్ మనం ప్రైవేట్ సర్వర్కి లాగిన్ అవ్వాలి. సో అది మనం అచీవ్ చేయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే ఒక sim- ఇక్కడ సుడో రూట్ యూజర్ మారండి. HUFNI. ఇది EC2 యూజర్ కదా? యా ఇది EC2 యూజర్ కదా? EC2ఏగా. అమెజాన్ లైనక్స్ అంటే EC2 యూజర్ అండి. ఆ, అదే కదా అంటున్నాగా, అక్కడ పక్కన EC2 యూజర్ అని వచ్చింది. అండ్ నాకు సుడో స్పేస్ ఐఫన్. స్పేస్ అయిపోయింది ఇవాళ. స్పేస్ ఐఫన్ అవును. ఓకే, నేను మీకు ఒక కమాండ్ ఇచ్చాను. సో అది మీరు వాడండి. ఓకేనా? ఇక్కడ ప్రై ఆ, ఇదేంటంటే SSH ఐఫన్ ప్రైవేట్ కీ పేరు. ప్రైవేట్ కీ పేరు పెమ్ని మనం ఒక నానో ఫైల్లో పెట్టేసి ప్రైవేట్ IP ఆఫ్ సర్వర్ అనమాట. నేను మీకు చార్ట్లో పెట్టాను. సో ప్రైవేట్ కీ పేరు ఇవ్వాలి. ఓకే. అండ్ దెన్ ప్రైవేట్ సర్వర్ IP ఇవ్వాలి. ఇప్పుడు చార్ట్ లో ఉండేది, జూమ్ చార్ట్ చూసి. చూసారా? అది కాపీ పేస్ట్ చేయండి. జూమ్ చార్ట్ నాట్ వాట్సాప్ చార్ట్, ఇది జూమ్ చార్ట్. జూమ్ జూమ్ చార్ట్ అండి. మీకు జూమ్ చార్ట్ రావట్లేదా? వస్తుంది. ఓకే, మీరు కాపీ ఇప్పుడు చేయడానికి కుదరట్లేదా? కాపీ అవుతుంది కానీ పేస్ట్ అవ్వట్లేదు. సరే సరే, నేను ఒక పని చేస్తాను. ఇక్కడ ఒక ఫైల్, ఫస్ట్ అయితే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. నాను ఒక ఆ, ఓ,
ఇక్కడ మనకి ప్రైవేట్ ఐపీ ఆఫ్ ద సర్వర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఒక ఫస్ట్ అయితే ఒక నానో ఫైల్ క్రియేట్ చేయండి. నానో పెమ్ అని ఇవ్వండి. నానో పెమ్. ఓకే. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ప్రైవేట్ ఒక పెమ్ ఫైల్ ని డౌన్లోడ్ చేశారు ఇందాక. సో గో టు ద డౌన్లోడ్ అండ్ కాపీ అండ్ పేస్ట్ హియర్. అర్థం కాలేదు. ఇందాక మీరు పెమ్ ఫైల్ కీ పేరులో ఒక పెమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ప్రైవేట్ అని. ఉమ్, అది ఉమ్. మీ లోకల్ డెస్క్ టాప్ లో ఉంటది. దా దాన్ని ఓపెన్ చేసి ఆ కంటెంట్ కాపీ పేస్ట్ హియర్. డౌన్లోడ్స్ లో ఉంటది. ఆ యా, అది పైదే కదా. సో ఓపెన్ ఓపెన్ చేయని దాన్ని నోట్ ప్యాడ్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్, యా. ఓకే. మొత్తం కాపీ చేయండి. పేస్ట్ చేయాలా? యా, పేస్ట్ హియర్. ఓకే. పేస్ట్ చేశారా? అవ్వట్లేదు బ్రో పేస్ట్. ఓకే ఓకే, ఒక పని చేయండి. యా, ఇట్లా చేయండి. యా, ఇప్పుడు అవుతుంది. యా, సేవ్. కంట్రోల్ ఎస్ ఫర్ సేవ్. కంట్రోల్ ఎక్స్ ఫర్ ఓకే. ఎగ్జిట్. ఓకే. సి నేను ఒక కమాండ్ ఇచ్చాను, సిహెచ్ మోడ్ 400 పెమ్ అని ఇవ్వండి. మీ దాని పేరు అంటే రీడ్ పర్మిషన్ ఇస్తున్నాను అనమాట దానికి. సిహెచ్ మోడ్ 400 ఫైల్ పర్మిషన్ కమాండ్ ఇది. సిహెచ్ మోడ్. ఓకే, ఎంటర్. 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 ఎంటర్ అవ్వట్లేదా? అవ్- బ్రో ఏమైంది? సిహెచ్ ఎంటర్ అయింది కదా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎంటర్ ఇక్కడ అయితే ఇట్లా వచ్చింది. యా యా, ఫైన్. ఓకే, సిహెచ్. గుడ్. ఓకే, ఫైన్ అండి. నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ ప్రైవేట్ ఐపీ సర్వర్ కావాలి నాకు. మీరు ఒక ప్రైవేట్ సర్వర్ని క్రియేట్ చేశారు కదా, దానికి ఒక ప్రైవేట్ ఐపీ వస్తుంది కదా, అది కావాలి. సో ఒకసారి వెళ్ళి ఆ ప్రైవేట్ ఐపీ ఏదో చూడండి. ఇదండి. 10 10.1.3 వన్ డాట్ డాట్ 84. 1.3.84. నేను ఒక కమాండ్ ఇస్తాను, అది రన్ చేయండి చాలు. ఇది కాపీ అయినా? కాదు, నేను ఒక కమాండ్ ఇచ్చాను జూమ్ చాట్ లో, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఓకే. మనం ఈ ప్రైవేట్ సర్వర్ కి లాగిన్ అవ్వాలి, 10.1.3.84కి. ఎంటర్ కొట్టండి. ఎస్ ఎస్. ఇప్పుడు వచ్చాం కదా, ప్రైవేట్ సర్వర్కి లాగిన్ అయ్యాం కదా. పబ్లిక్ నుంచి మనం ఒక జెమ్ సర్వర్లో నుంచి మనం ఓ ప్రైవేట్ అంటే ఇట్లా లాగిన్ అవుతారు. ఒక ప్రైవేట్ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే. అంటే అబ్దుల్, పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి వచ్చాం. యా చెప్పండి. ఇప్పుడు మనం పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి వచ్చాం అవునండి. కదా. సో రియల్ టైంలో సో మనం ఎలా లాగిన్ అవుతాం అంటే మనకు ఆల్రెడీ ఒక జెమ్ సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ అని, యూనో సమ్ అదర్ జెమ్ సర్వర్స్ అయితే ఉంటాయి. మనం విండోస్ పబ్లిక్ సర్వర్స్ ఉంటాయి. దాంట్లో లాగిన్ అయిన తర్వాత వయా విపిఎన్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి ప్రైవేట్ సర్వర్కి లాగిన్ అవుతాం అనమాట. ఓకే. ఏ ఇక్కడ ఇక్కడ AWS లో ఇట్లా ప్రైవేట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఆ, ఇలా ఉంటది. మాకు కొన్ని ప్రైవేట్ సర్వర్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము పుట్టితో లాగిన్ అవుతాం వయా విపిఎన్ ద్వారా.
ఓకేనా. బట్ మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకి చెప్పలేం కాబట్టి, బట్ హియర్ ఇలా లాగిన్ అవుతాం అనమాట. అంటే అక్కడ కూడా మనకు అన్ని ప్రైవేట్ రౌట్ టేబుల్, ప్రైవేట్ సబ్నెట్, సేమ్ ఫండా. బట్ నేను ఇక్కడ లిటిల్ బిట్ చేంజ్ చేసింది ఇది ఒకటే, ఒక పెమ్ ఫైల్ తీసుకొని దానికి లాగిన్ అయ్యా ప్రైవేట్ సర్వర్కి. అక్కడ మనం యూనో మనకి విపిఎన్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ ఒక జెమ్ సర్వర్కి ఆర్ విండోస్, ఫస్ట్ ఒక విండోస్ సర్వర్కి లాగిన్ అయ్యి, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఒక ప్రైవేట్ పబ్లిక్ సర్వర్ అనమాట. ఓకే అబ్దుల్, యూ హ్యావ్ ఎనీ క్వీరీస్? నో వేణు, ఇప్పుడు దాకా ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా. మ్మ్. ఓకే, ఫైన్. సో దీని గురించి మాట్లాడతాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ గేట్వే అండ్ నాట్ గేట్వే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, అండ్ అంటే మీరు ఎలా కాన్ఫిగర్ చేస్తారు, హౌ యు ఆర్ లాగిన్ విత్ ప్రైవేట్ సబ్నెట్. అంటే మీరు ఇలా ఇలా మేము టెస్టింగ్ లో ఇలా లాగిన్ అవుతాం. సో యాక్చువల్గా రియల్ ఇన్ఫ్రాలో వీ హ్యావ్ ఆల్రెడీ శాండ్ బాక్సెస్, వీఆర్ లాగిన్ విత్ వయా విపిఎన్. అవర్ లోకల్ డెస్క్టాప్ లో ఎస్ఎస్హెచ్ పిన్ అంటే అది ఎనేబుల్ చేస్తారనమాట, ఎస్ఎస్హెచ్ పోర్ట్ అనేది. అలా లాగిన్ అవుతామని చెప్పొచ్చు. అండ్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లో సో అదర్ వే కూడా మనం ఇట్లా కీ పేర్ ని కాపీ చేసుకొని ఎస్ఎస్హెచ్ హ్యాపెన్ అండ్ వీఆర్ చేంజ్ ద ఫైల్ పర్మిషన్, దెన్ ఆల్సో వీ కెన్ లాగ్ ఇన్ దట్ సర్వర్ అని చెప్పొచ్చు. ఓకే, సో మల్టిపుల్ వేస్ లో చెప్పొచ్చు అండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే. అండ్ మీకు కొన్ని స్టోరీ టెల్లింగ్స్ అయితే పెట్టాను అనమాట మన చాట్ లో. ఒకసారి ఓపెన్ చేయరా వాట్సాప్ చాట్ లో. నిన్న మాట్లాడుకున్న విపిసి, దెన్ అయినో కస్టమ్ ఏఎంఐ, వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి. యా, గో అబౌ లిటిల్ బిట్. ఇది సెక్యూరిటీ గ్రూప్ గురించి, అండ్ ఐఏఎస్, పాస్, సాస్ సర్వీసెస్, అండ్ ప్రైవేట్ సబ్నెట్. యా, ఇది ఒకసారి జూమ్ ఇట్ చేయండి, లిటిల్ బిట్ జూమ్ ఇట్. సో ఇది ఈరోజు చేసింది అనమాట. ఓకే, అండ్ లిటిల్ బిట్ ఇలా చాలు. లిట్ మీకు అవ్వట్లేదా? డౌన్, లిటిల్ బిట్ డౌన్, ఇలా ఉంచండి. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఇలా ఉంచండి. ఓకే, ఇక్కడ మనకు రైట్ సైడ్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ఐఎమ్ ఇంటర్నెట్ గా మనకు రీచ్ మీ డైరెక్ట్లీ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మధ్యలో ఇంటర్నెట్ గేట్వే వాడుతున్నాం. ఐ యూస్ ఫర్ ఇంటర్నెట్ గేట్వే అండ్ టు కనెక్ట్ విత్ అవర్ ఇంటర్నెట్ అన్నమాట. అండ్ ఐ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ డైరెక్ట్లీ. ఇక్కడ మధ్యలో మనం ఇవి ఏంటంటే మనం వెబ్ సర్వర్స్, ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ కి మనకు వాడతాం అనమాట. అండ్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. అవన్నీ క్రిటికల్ వర్క్ లోడ్స్. సో ఈ వెబ్ సర్వర్స్కి అయితే ఇది వాడుకోవచ్చు. సో అండ్ మనకి డేటాబేస్ ఆ యూస్ కేస్ వచ్చే కల్లా ఇక్కడ చూడండి, వెబ్ సర్వర్, లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఇంటర్నెట్ నాట్ గేట్వే. ఇక్కడ మనకి ఇక్కడ యూస్ కేస్ వచ్చే కల్లా డేటాబేస్ అండ్ అప్లికేషన్ సర్వర్ అండ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కి ఇది వాడతాం. ఇక్కడ మనం మన ప్రైవేట్ సబ్నెట్ దెర్ ఇస్ నో పబ్లిక్ ఐపీ. నేను ప్రైవేట్ సబ్నెట్ కి పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేశానా? చేయలే కదా. పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసినా, పబ్లిక్ ఐపీ వచ్చినా కానీ అది రాదు. అంటే మనం కమ్యూనికేట్ అవ్వలేమన్నమాట. మనం ఇక్కడ నాట్, ఎందుకంటే నాట్ గేట్వే, నాట్ ఓన్లీ వీ కెన్ కనెక్ట్ విత్ అవర్ ప్రైవేట్ సర్వర్స్. సో ఇక్కడ వాట్ ఐ కెన్ డూ, మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఐ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ద అప్డేట్ ఫ్రమ్ వయా ఇన్ నాట్ గేట్వే. ఐ కెన్ కమ్యూనికేట్ విత్ రిసోర్సెస్ ఇన్ మై విపిసి. ఐఎమ్ నాట్ ఓన్లీ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కి ప్రైవేట్ సర్వర్ కి కమ్యూనికేట్ అవ్వడంలో మధ్యలో ఒక మీడియేటర్ లాగా నాట్ ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ సమ్ అదర్ స్టోరీస్ కూడా పెట్టాను. లిటిల్ బిట్ డౌన్ అండి. సో ఎగ్జాంపుల్స్కి వచ్చే కల్లా ఇక్కడ మనకి ప్రైవేట్ రౌట్ టేబుల్ కూడా ఉంది. లిటిల్ బిట్ డౌన్, యా, ఇక్కడ చూడండి. అండ్ యాక్సెస్ ఫ్రమ్ ఇంటర్నెట్, అండ్ రౌట్ టేబుల్ వచ్చే కల్లా ప్రైవేట్ రౌట్ టేబుల్. అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్లో మనం సబ్నెట్ అసోసియేషన్ విత్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. మీకు
సో ఇదేంటంటే ఐఏఎస్ పాస్ సాస్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్ లో మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ పాస్ సాస్ సర్వీసెస్ అని అడుగుతారు. ఐఏఎస్ అంటే ఏంటంటే మనం మీరు ఇక్కడ చూస్తే వాట్ ఎవర్ యూ వాంట్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఐ కెన్ గివ్ ద ఆల్ రా ఇంగ్రీడియంట్స్ అండ్ యూ కెన్ కుక్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ మేనేజ్ అండ్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ మేనేజ్. ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ కొన్ని మేనేజ్ చేసేది, మనం కొన్ని మేనేజ్ చేయాలి. సో ఐఏఎస్లో అప్లికేషన్ రన్ టైము, డేటా, మీరు డోంట్ క్లోజ్ ఇట్ అండి. ఇక్కడ మీరు ఐఏఎస్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు మేనేజ్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ రన్ టైము, డేటా అండ్ మిడిల్ వేర్ ఓఎస్. అండ్ ఇక్కడ ప్రొవైడర్స్, ఈ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్స్ ఇచ్చేది వర్చువల్ మిషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్. అండ్ మీరు EC2 డాష్ బోర్డ్లో మనం అక్కడ ఇమేజెస్ ఓఎస్ ఇచ్చేస్తుంది, అండ్ అక్కడ స్టోరేజ్ ఇస్తుంది, నెట్వర్కింగ్ కూడా ఇస్తుంది. మనం మేనేజ్ చేసేది ఏంటంటే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం, దాని డేటాను సెక్యూర్గా ఉంచుకోవడం, ఇలాంటిది మేనేజ్మెంట్ మనం చేయాలన్నమాట. ఇక్కడ పాస్ వచ్చే కల్లా పాస్ సర్వీసెస్, మీరు ఐఏ సర్వీసెస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ EC2 అండి. పాస్ వచ్చే కల్లా ఎగ్జాంపుల్ ఆర్డిఎస్. ఓకే, అక్కడ ఆర్డిఎస్, నాట్ ఓన్లీ ఆర్డిఎస్, ఎలాస్టిక్ బెన్ స్టాక్ అని కూడా ఉంటుంది. అక్కడ మనం ఓన్లీ అది పైథాన్ కూడా ఆర్ ఏంటి రియాక్ట్ చేస్తా అండ్ సమ్ అదర్ C++, ద కోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా మొత్తం హార్డ్వేర్స్ మొత్తం అదే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ SaaS సర్వీసెస్కి వచ్చేకల్లా ఏడబ్ల్యూఎస్లో SaaS సర్వీసెస్ మీకు ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ వచ్చే మైక్రోసాఫ్ట్ 365, సేల్స్ ఫోర్స్, గూగుల్ ఇంజన్, గూగుల్ వర్క్ స్పేస్. సో ఇవి అంటే వీటికి డిఫరెన్స్ అడుగుతారు, ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. ఐఏ సర్వీసెస్ ఏంటి, పాస్ సర్వీసెస్ ఏంటి, SaaS సర్వీసెస్ ఏంటి, మీరేం మేనేజ్ చేస్తూ ఉంటారు, ఏడబ్ల్యూఎస్ ఏం మేనేజ్ చేస్తుంది. సో ఈ పాయింట్ అర్థమైందా అండి? మళ్ళీ తర్వాత దీని గురించి ఇంకా డీప్ డ్రైవ్ చేద్దాం. సో జస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే వేణు. ఓకే ఫైన్. అండ్ సో గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే ఫైన్. ఇది ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ అనమాట. ఇన్బౌండ్ అంటే మనం అవుట్ సైడ్ కమ్యూనికేషన్ని యూనో ఎలో చేస్తాం అనమాట. మన ఇప్పుడు SSH ఉంది, సో సారీ EC2 ఇన్స్టెన్స్ ఉంది, అది 22 పోర్ట్లోనే రన్ అవుతుంది జనరల్గా. ఆ 22 పోర్ట్ మనం యూనో రిక్వెస్ట్, మళ్ళీ యాక్సెప్టెన్స్, మనం రిక్వెస్ట్ చేస్తుంటే యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ నుంచి రావాలి. సో ఇంటర్నెట్ నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలంటే వీఆర్ అలౌ ద పోర్ట్స్ ఇన్ టు ద సెక్యూరిటీ గ్రూప్ ఇన్ ద ఇన్బౌండ్ లెవెల్, బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ అవుట్ బౌండ్ రూల్స్ వచ్చగల ఇన్సైడ్ నుంచి బయటకు వెళ్తుంది. సో లోపల నుంచి సర్వర్ లోపల నుంచి మనకి ట్రాఫిక్ పోతుంది కాబట్టి మనకి దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ స్టోరీ. అండ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అనుకోండి, బయట నుంచి ఎవరైనా వస్తే తను చెక్ చేసి లోపల పంపుతారు. సో లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్తే చెక్ చేయడు కదా. సో సిమిలర్లీ లైక్ దట్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ యాజ్ అనమాట. సో లోపల నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్ అతనికి తెలుసు. అంటే ఇప్పుడు ఆ, ఇందాక వచ్చిపోయాడు కదా, సో ఇందాక లోపలికి వచ్చాడు కదా, ఇతనే కదా బయటికి వెళ్ళేదని హీఈస్ నాట్, అంటే తను ఏం పట్టించుకోడు. బట్ బయట నుంచి లోపలికి వచ్చే ట్రాఫిక్ ని మనం ఎలో చేయాలంటే వీ హ్యావ్ టు ఎలో అనమాట, విత్ పర్మిషన్. ఓకేనా? గాట్ ఇట్ పాయింట్? అంటే సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ కి. ఓకే బ్రో.
ఇది ఇందాక పబ్లిక్ సబ్నెట్ నుండి మనము ప్రైవేట్ సబ్నెట్‌కి కనెక్ట్ అయ్యాం కదా! అవునండి. ఈసీ2 ఇన్స్టెన్స్. హ్మ్. సో, రియల్ టైమ్‌లో ఎలా ఉంటది బ్రో? రియల్ అవునండి. టైమ్‌లో? రియల్ టైమ్‌లో ఆల్రెడీ మనకి పబ్లిక్ సర్వర్స్ శాండ్ బాక్స్ ఆర్ జెమ్ సర్వర్స్ ఆర్ బ్యాష్ అండ్ హూడ్ సర్వర్స్ ఉంటాయి. దా ఓకే. ఓకే. విండోస్ విండోస్‌తోనే లాగిన్ విండోస్ ద్వారా లాగిన్ చేస్తారు అవి. అది పబ్లిక్ సబ్‌నెట్స్ ఆర్ మెయిన్ రౌట్ టేబుల్ వీటితోనే లాగిన్ అయితామన్నమాట. ఆ తర్వాత ప్రైవేట్‌గానే ఉంటాయి గదా! మన సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్ ఆర్ వెబ్ గాని అండ్ అప్లికేషన్స్ కానీ అండ్ డేటాబేస్ సర్వర్స్ వర్క్ లోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్లో ఉంటాయి కదా. మనం ఫస్ట్ ఆ జెమ్ సర్వర్కి లాగిన్ అయిన తర్వాత మన యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఏ యాక్టివిటీస్ కానీ అప్గ్రేడ్ కానీ ప్యాచింగ్ కానీ సమ్ చెకింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే. 3 ఉంటాయి అన్నమాట. ఒకటేమో దాన్ని శాండ్ బాక్స్ అంటారు. ఆ పబ్లిక్ సర్వర్నే శాండ్ బాక్స్ అంటారు. ఆ పబ్లిక్ సర్వర్ని బ్యాషన్ హోస్ట్ అంటారు. ఆ పబ్లిక్ సర్వర్ని జెమ్ సర్వర్స్ అంటారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టెర్మినాలజీ అంతే. ఓకే. ఓకే. ఆమ్, సో అండ్ ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయా? సో చెక్ విత్ స్లైడ్స్. విపిసి గురించి కూడా ఒక స్టోరీ టెల్లింగ్ పెట్టాను నిన్న దాని గురించి కూడా. విపిసి అని ఉంటుంది, కస్టమ్ విపిసి అండ్ ఏడబ్ల్యూఎస్కి ఇంకా ఏఎంఐకి కస్టమ్ ఏఎంఐకి కొంచెం చూపించేయండి లిటిల్ బిట్. ఇదా? యా, ఏఎంఐకి కస్టమ్ ఏఎంఐకి నేను మాట్లాడాను కదా, అంటే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా తీసుకున్నాను అనమాట లిటిల్ బిట్. మీరు బాగా జూమిట్ చేయకండి కొంచెం. దట్ యా, దట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఏఎంఐ అమెజాన్ మిషన్ ఇమేజ్ ప్రొవైడ్ ద జనరల్ పర్పస్. సో ఏడబ్ల్యూఎస్ లో క్రియేట్ చేసేటప్పుడు ప్రొవైడ్ ద ఏఎంఐ అంటే ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసిన ఏఎంఐని యూ కెన్ లాంచ్ ద ఇన్సిడెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ ఏఎంఐ అనమాట. సో ఏడబ్ల్యూఎస్ క్రియేట్ అండ్ మెయింటైన్ ఇట్ జనరల్ పర్పస్. యూ కెనాట్ చేంజ్ అండ్ ఫ్రీ టు యూజ్ ఇట్ ఫ్రమ్ లాంచ్ ద ఇన్సిడెంట్. ఏఎంఐ ఇస్ ద స్టాండర్డ్ రెసిపీ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ కుక్ బుక్. యూ యూజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ కస్టమ్ ఏఎంఐ యూజర్ క్రియేటెడ్ అనమాట. సో యూజర్ క్రియేటెడ్ కస్టమైజ్డ్ ఫ్రమ్ యువర్ నీడెడ్. ఇక్కడ ఏంటంటే యువర్ లాంచ్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ లాంచ్ అయి ఉంది అండ్ ఇన్స్టాల్ సమ్ అప్లికేషన్ అండ్ డూ ద కాన్ఫిగరేషన్ అండ్ క్రియేట్ ద ఇమేజ్. ద కస్టమ్ ఏఎంఐ ఇస్ రెడీ. సో ఆల్రెడీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన దాన్ని మనం ఏఎంఐ తీసుకుంటాం కాబట్టి దాన్ని కస్టమ్ ఏఎంఐ అంటారు. సో ఇలా మై వెబ్ సర్వర్ ఆర్ ఏఎంఐ విత్ అపాచీ అండ్ పిహెచ్పి మై ఎస్క్యూఎల్ మై యాప్ సర్వర్ ఏఎంఐ విత్ డాకర్ అండ్ జెంకిన్స్ hardening with AMI. And ఇక్కడ you can create it your own EC2 instance and fully customized your own apps configuration and data. You can update and manage it, stored it AWS account and reusable consistently deployment. Okay, custom AMI like your own special recipe. You can prepare it once and reuse it whatever you want. So ఇది స్టోరీ టెలింగ్ ఆఫ్. బ్రో ఇది బ్యాకప్ అన్నారు గదా! కస్టమ్ ఏమంటే? అవును. ఇప్పుడు బ్యాకప్ కోసమే చేసేది. అండ్ అవును, బ్యాకప్ వాడతాం కదా, ఏదైనా ఇష్యూ వచ్చినా, సమ్ వర్షన్స్ ఫెయిల్ అయినా, లేటెస్ట్ వర్షన్స్ పోయినా, స్టాండర్డ్ ఓకే. అంటే బిఫోర్ విండోస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మెయింటెనెన్స్ విండో ఉంటుంది కదా ఫ్రమ్ డ్యూరింగ్ అప్గ్రేడింగ్ యాక్టివిటీ. బిఫోర్ స్టార్ట్ అప్పుడు మనం ఒక 5 minutes ఆర్ 10 minutes బిఫోర్ ఈఎంఐలు తీసేసుకుంటాం అనమాట. ఓకే. ఓకే. ఆ, ఇంకేమైనా పెట్టాను చూడండి. విపిసి స్టోరీ టెల్లింగ్ ఆర్ రీజియన్ గురించి కూడా పెట్టాను. నాట్ గేట్వే గురించి మాట్లాడాను, వదిలేయండి. నెక్స్ట్, రీజియన్. సో ఈ రీజియన్ ఈజ్ ఎ ఫిజికల్ లొకేషన్ ఇన్ ద వరల్డ్ వేర్ ద మల్టిపుల్ డేటా సెంటర్స్. ఇట్లా ఇదొక యుఎస్ ఈస్ట్ అనేది ఒక రీజియన్. ఐర్లాండ్, ఏషియన్, సింగపూర్ అంటే ఇట్లా అంటే అన్నిటిని ఒక రీజియన్. ఇది జియోగ్రాఫికల్ ఏరియా. ఇవన్నీ జియోగ్రాఫికల్ ఏరియాస్. ఇది కంటైన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనమాట. ఐసోలేటర్ ఫ్రమ్ అదర్ రీజియన్ ఫ్రమ్ హై అవైలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్. సో అవైలబిలిటీ జోన్ ఇస్ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ ఉంటాయి విత్ ఇన్ ఏ రీజియన్ లో మనకి 2 or 3 అవైలబిలిటీ జోన్స్. మళ్ళీ విత్ ఇన్ ఏజెడ్ లో 1 or 2 డేటా సెంటర్స్.
ఓకే. సో one or more data centers within a region, and each agent is a physical separated with own independent power and cooling and networking. ప్రతిదానికి ఇట్లా ఇండిపెండెంట్ పవర్ కూలింగ్ అని ఉంటాయి, డిజైన్ విత్ ఫాల్ట్ టోలరెంట్ హై అవైలబిలిటీ, అంటే డౌన్ టైమ్ వితౌట్ డౌన్ టైమ్ అండ్ హై హై అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట. అండ్ విపిసి గురించి కూడా ఒక స్టోరీ టెల్లింగ్ పెట్టాను, ఒకసారి అది కూడా చూడండి. సో ఇది ఓకే కదా, రీజియన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్ అండ్ రీజియన్ కూడా అడుగుతారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ఓన్ వేలో. సో వాట్ ఈస్ రీజియన్ అంటే ఏంది, సో కలెక్షన్ ఆఫ్ ఏజెంట్స్. ఏజెంట్ అంటే ఏంది, వన్ ఆర్ టూ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ టూ డేటా సెంటర్స్. డేటా సెంటర్లో ఏముంటాయి, ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ లో ఏం రన్ చేస్తారు, వర్చువల్ మిషన్స్. అలా ఎండ్ టు ఎండ్ చెప్తే సో దే విల్ ఇంప్రెస్ అనమాట, వేర్ యు ఆర్ మెయింటైన్ యువర్ వర్క్ లోడ్ అని. ఓకే. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ విపిసి అండి. విపిసి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది చూడండి, ఫస్ట్ లోనే పెట్టుంటా. విపిసి లేదా ఉంది ఉంది. స్టోరీ, స్టోరీ ఆఫ్ విపిసి. జూమ్ ఇట్ లిట్, కొంచెం జూమ్ ఇట్ చేయండి. ఆ, అవ్వట్లేదా? ఇం- అంటే వాట్ ఈస్ విపిసి అంటే మీరు ఎంత బాగా చెప్పొచ్చు అని, యూనో ఐ వాజ్ టేకింగ్ దీస్ స్టోరీస్ అన్నమాట. అంటే మీరు ఒక విపిసి అంటే విపిసి ఇదే ఫుల్ ఫామ్ అని చెప్పేసి జస్ట్ లీవ్ ఇట్, అంటే వదిలేకుండా ఇంత ఇంత చెప్తే సో దే విల్ ఇంప్రెస్ ఆర్ దే విల్ మీన్ ఫీల్ లైక్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అని ఫీల్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఒక చూడండి, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఇస్ అ డెవలపర్ అండ్ ఓకే ఫైన్ ఇట్స్ గుడ్, యూ కెన్ డూ. If there is a developer who want to build with application in our cloud లో మన అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు డెవలపర్. సో he didn't want to expose everything in internet లో ఎక్స్పోజ్ చేయొద్దు. సో అండ్ AWS gave a magical box is called VPC, virtual private cloud. So inside in this VPC he's create a own private network with subnets. మీరు ఇందాక చేశారు అదే, ప్రైవేట్ సబ్నెట్స్, ప్రైవేట్ రౌట్ టేబుల్. సో ఇదంతా కూడా అతను ప్రైవేట్ ఇన్సైడ్ లో ప్రైవేట్ గా చేసుకున్నాడు అనమాట. సో హీ యాడెడ్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ రౌట్ టేబుల్ అండ్ కంట్రోల్ ట్రాఫిక్. సో ఆ రెండు దానికోసం హీ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ వెన్ నీడెడ్ యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే. సో ఫస్ట్ శాండ్ బాక్స్ ఆర్ జెమ్ సర్వర్ తో ఒక పబ్లిక్ సర్వర్ ని అండ్ మిగతా అన్ని అప్లికేషన్స్ ప్రైవేట్ లో పెట్టుకొని వయా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం కోసం నాట్ గేట్వే వాడాడు. ఓకే. సో హీస్ అప్లికేషన్ సెక్యూర్ అండ్ స్కేలబుల్ అండ్ రన్నింగ్ ఇన్ ద క్లౌడ్. ఇక్కడ ఓవరాల్ ఫస్ట్ ఒక ప్రైవేట్ క్లౌడ్ కింద ఉంటుంది చూడండి, కిందకి రండి. ఇది ఇన్సైడ్ ఆఫ్ విపిసి ఇన్ ప్రైవేట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఇక్కడ ఒక ప్రైవేట్ సబ్నెట్, ఇక్కడ ఒక ప్రైవేట్ సబ్నెట్, ఇక్కడ ఒక ఇంటర్నెట్ గేట్వే, ఇక్కడ ఒక నాట్ గేట్వే, ఇక్కడ ఒక నాట్ గేట్వే, అండ్ ఇక్కడ రౌట్ టేబుల్, అండ్ ఇక్కడ మెయిన్ గేట్వే ద్వారా ఇంటర్నెట్ కి యాక్సెస్ అవుతుంది. సో ఇక ప్రైవేట్ మన విపిసి అండర్ విపిసిలో మనం సబ్నెట్, ఒక పబ్లిక్ సబ్నెట్ ఉంది, దెన్ ప్రైవేట్ సబ్నెట్ ఉంది, అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ సబ్నెట్ 2 ఉంది అండ్ ప్రైవేట్ సబ్నెట్ 2 ఉంది. అండ్ పబ్లిక్ సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వేకి ఎట్లా కనెక్ట్ అవుతుంది, అండ్ సారీ పబ్లిక్ సబ్నెట్ ఇంటర్నెట్ కి కమ్యూనికేట్ అవుతుంది, ప్రైవేట్ సబ్నెట్ నాట్ గేట్వే ద్వారా ఇంటర్నెట్ కి కమ్యూనికేట్ అవుతుంది. ఇలా ఐసోలేట్ చేస్తాం అనమాట. అండ్ విపిసిలు తీసుకునేదే ఐసోలేట్ గా, ఒక పబ్లిక్ క్లౌడ్ లో ఒక ప్రైవేట్ గా ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ మనకు వర్క్ లోడ్ ని మెయింటైన్ చేయడం. డెవలప్మెంట్ విపిసి అండ్ ప్రొడక్షన్ విపిసి స్టేజింగ్ విపిసి, అట్లా డిఫరెంట్ విపిసి ద్వారా నెంబర్ ఆఫ్ వర్క్ లోడ్స్ ని మెయింటైన్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు. ఒకదానికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే విపిసి పీరింగ్ అలా చేస్తాం అనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో విపిసి పీరింగ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అబ్దుల్, మీతో వర్క్ చేస్తానండి. విపిసి పీరింగ్ హౌ యూ కమ్యూనికేట్ విత్ అంటే ఒక విపిసి నుంచి ఒక విపిసికి ఎలా కమ్యూనికేట్ అవుతుంది ప్రైవేట్ గా, ఓకే బ్రో. బికాస్ ఇట్ ఈస్ ఐసోలేటెడ్ కదా, ఒకదానికి ఐసోలేటెడ్గా ఉంటాయి. అండ్ విత్ ఐపీ అడ్రస్ అనేవి ఓవర్లాప్ అవ్వద్దు.
సేమ్ ఐపీలు ఉన్నా కానీ అవి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు అనమాట. ఓకే. So key takeaway and VPC is an isolated network in the cloud. You can create the public and private subnet. You can control the traffic by using a route table security group and ACL. Use the internet gateway from internet access. Keep the sensitive resources in a private subnet. సో ఇంతవరకు సో విపిసి స్టోరీ టెల్లింగ్ అండి. సో దీని ద్వారా ఎవరైనా అడిగినా కానీ ఏదో చాట్ జీపీటీ ద్వారా హెల్ప్ తీసుకోవడం కాకుండా ఈ స్టోరీ టెల్లింగ్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది డెఫినెట్గా. అండ్ దెన్ యూ కెన్ కమ్యూనికేట్ యువర్ ఓన్ వే. దెన్ దే విల్ ఇంప్రెస్. మీరు మాట్లాడేది అక్కడ అర్థమైపోతుంది. ఆర్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ ఎల్స్ ఆర్ యు ఆర్ కమ్యూనికేట్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్ అనేది కూడా అర్థమైద్ది. సో ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్ అనేవే చాలా బెటర్ అప్రోచ్ అని. అండ్ మీరు క్రాక్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తేనే బాగుంటుంది. ఓకే అండి. సో మనకి ఈ రోజుతో ప్రైవేట్ డెమో క్లాసెస్ అనేవి కంప్లీట్ అయింది. అండ్ ఇనీషియల్గా పేమెంట్ అయితే చేయండి. అండ్ ఐ విల్ షేర్ దట్ ఇన్వైట్ ఆన్ మండే అండి. ఓకేనా? అండ్ మీకు ఏమైనా క్యూరియస్ ఉన్నా మాట్లాడండి నాతో. అండ్ ఎలా ఉంది క్లాసెస్? సాటర్డే సండే లేదా బ్రో? చెప్పండి. సాటర్డే సండే లేదా? సాటర్డే సండేసా? సాటర్డే సండేస్ అంటే ఈ వీక్ వరకు నేను వద్దనుకుంటున్నా. అండ్ మనం రేపటి నుంచి అంటే నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం స్పీడప్ అవుతా ఉంటాం కదా. దాంతోపాటు ఏ రోజైనా మిస్ అయినా కానీ సాటర్డే సండేస్ పెట్టడం అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం. అంటే స్టార్టింగ్లోనే మరీ స్పీడ్గా చెప్పకోకుండా మీకు టైం ఇద్దామని అంతే. దట్స్ ఓకే. అండ్ ఓకే. నేనైతే సాటర్డే సండేస్ కూడా తీసుకుంటానండి. అంటే మీవి అవైలబిలిటీని బట్టి ఐ ఒక టైంలో ఫిక్స్ చేసుకొని మనం కనెక్ట్ అవుదాం డెఫినెట్గా. అండ్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ ఎల్స్ ఐ విల్ టెల్ యూ. అంటే వీక్ డేస్లో ఏమైనా మిస్ అయినా కానీ, ఎందుకంటే అప్పుడప్పుడు నాకు మిస్ అవుతా ఉంటుంది ట్రావెలింగ్ వల్ల. ఓకే. యా యా ఓకే అబ్దుల్. బ్రో. ఓకే. అబ్దుల్ అండ్ అఖిల్ అండ్ షేర్ మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ కంటిన్యూ ఆర్ నాట్, లైక్ ఓకే. హౌ యూ ఫీల్? ఓకే బ్రో. వి విల్ షేర్. ఐల్ కాల్ యూ పర్సనల్లీ. ఓకే. సరే అఖిల్ అండ్ అబ్దుల్. అండ్ ఈ ఇది కూడా నేను ఈరోజు మన క్లాస్లో సారీ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఓకేనా? మీరు చూడొచ్చు. ఓకేనా? అండ్ రేపు తర్వాత తర్వాత అంటే ప్రైవేట్గానే ఉంటుంది. సో ఎక్స్పోజ్ ఇది ఏమవ్వవు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఓకే. జాయినింగ్ అబ్దుల్ అండ్ అఖిల్. అండ్ ఓకే వీల్ బ్రో. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బాయ్. యా ఓకే బ్రో. థ్యాంక్ యూ. బాయ్. యా.